హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. చాలా రోజులైంది కదా మనం సింగింగ్ టిప్స్ చెప్పుకొని. ఈరోజు మరి ఒక వీడియోతో వచ్చాను. మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం చాలా చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటాము. నాకు తెలుసు చాలామంది సింగర్స్ కూడా మనోడు ఏం చెప్తున్నాడు అని చెప్పేసి వింటానికి కూడా ఈ వీడియోని చూస్తారు. సో ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న 85K సబ్స్క్రైబర్స్లో కొంతమంది పాటలు పాడాలి, దేవుని స్తుతించాలని ఆశపడతారు కదా. సో అంటే నేను చెప్పే టిప్స్ వల్ల 100% ప్రొఫెషనల్స్ అయిపోతారు. స్వరాలు నిజం చెప్పాలంటే నేనే సంగీతం నేర్చుకోలేదు, బట్ దేవుడిచ్చిన తలాంతుని ఉపయోగించుకొని దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పే టిప్స్ సంగీతం నేర్పించేస్తానని చెప్పేసి నేను అనట్లేదు, కానీ చిన్న చిన్న టిప్స్ మీకు తెలుసు కదా. ఆల్రెడీ నేను మైక్ ఎలా పట్టుకోవాలని చెప్పాను, స్కేల్ టెంపో అనేది ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్పాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ నేను చెప్తాను, మీ అందరికీ తెలుసు. సో మీరు ఒకవేళ ఎవరైనా సింగర్స్ కానీ చూస్తే కనుక తప్పుగా అనుకోద్దు. నేను ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పానంటే కనుక అది నేను ఫస్ట్ అది కరెక్టా కాదా అని చెప్పేసి నేను మొత్తం సెర్చ్ చేసి నేను కూడా అది ప్రాక్టీస్ చేసి అది మీకు చెప్తాను అనమాట, అది కరెక్ట్ అయితే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నోరు తెరవడం. నోరు తెరవడంలో ఏముంది బ్రదర్ అంటే, మనం పాట పాడేటప్పుడు నోరు తెరవడం కూడా ఎంత ముఖ్యమో ఈ వీడియోలో చెప్తాను. చాలామంది పాటలు పాడేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ వాయిస్ బాగానే ఉన్నా సరే నోరు సరిగ్గా తెరవకపోవడం వల్ల పాట క్లియర్గా వినిపించదు. కాబట్టి ఈరోజు మనం పాట పాడేటప్పుడు నోరు తెరవడం ఎంత ముఖ్యమో, మళ్ళీ ఎలా ప్రాక్టీస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ గురించే కాదు, టెస్టిమోనీస్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఆ టెస్టిమోనీ ద్వారా మీరు కూడా ఆదరింపబడతారు. ఒకవేళ మీ లైఫ్ కూడా అదే ఫేజ్లో వెళ్తే కనుక ఆ టెస్టిమోనీస్ ద్వారా మీరు ఆదరింపబడతారు అని చెప్పేసి నేను ఇంటర్వ్యూస్ టెస్టిమోనీస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, వీడియోలోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మౌత్ సరిగ్గా తెరిచి పాడటం వల్ల వాయిస్ అనేది స్పష్టంగా వస్తుంది. వాయిసే కాదు, పదాలు కూడా చాలా మంచిగా వస్తాయి. కొంతమంది ముక్కుతో కూడా పాడతారు, బట్ మెయిన్ వోకల్ నుండే వాయిస్ వస్తుంది. కాబట్టి వాయిస్ క్లియర్గా తెరవడం అనేది చాలా ముఖ్యం. మీరు మౌత్ అనేది చిన్నగా పెట్టి పాడితే ఏమవుతుందంటే వోకల్ అనేది లోపలే స్ట్రక్ అయిపోయి ఉంటుంది. బట్ మౌత్ బాగా తెరిచి పాడటం వల్ల ఏమవుతుందంటే వాయిస్ అనేది క్లియర్గా ఫ్రీగా బయటకు వస్తుంది. అప్పుడు పాట అనేది స్పష్టంగా చాలా అద్భుతంగా వినపడుతుంది. సెకండ్, ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ. తెలుగులో ఉచ్చారణ అంటారు కదా. మన మౌత్ బాగా తెరిచి పాడటం వల్ల ఏమవుతుందంటే పదాలు అనేది చాలా స్పష్టంగా వినబడతాయి. తెలుగు పాటల్లో అక్షరాలు స్పష్టంగా వినిపించడం చాలా ముఖ్యం. తెలుగు పాటలే కాదు, ఏ పాటలో అయినా సరే అక్షరాలు స్పష్టంగా వినిపించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలుగులోకి వస్తే ఆ ఈ ఈ ఊ ఇలాంటి మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఓవెల్స్ అంటాం కదా, ఏఈఐఓయు, ఇవి స్పష్టంగా వినిపించాలి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, అది మనం నోరు కంట్రోల్ చేసేస్తున్నాను నేను. ఆ ఈ ఈ అంటే చాలా క్లియర్గా. ఇప్పుడు నేను మౌత్ ఇలా చిన్నగా పెట్టి ఈ ఈ ఇలా ఆ ఈ ఈ ఊ అంటే చాలా ఫ్రీగా మౌత్ని క్లియర్గా ఓపెన్ చేసి స్పష్టంగా పలకాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఈ ఊ ఇలాంటి అక్షరాలు నోరు సరిగ్గా తెరవకపోతే మాత్రం సరిగ్గా స్పష్టంగా పలకలేము. అందుకే పాడే సింగర్స్ అందరూ కూడా నోరు తెరిచి స్పష్టంగా పలుకుతారు పదాలన్నిటిని. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్, ఇది ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకే అర్థమవుతుంది. మీరు స్లోగా మౌత్ చిన్నగా పెట్టి పాడటం వల్ల ఏమవుతుందంటే చాలా స్ట్రెస్ తీసుకున్నట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ప్రతి వీడియోలో పాడే పాట రాజాని సన్నిధిలో ఉన్నదనుకోండి. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేను పాడాను కదా. ఇప్పుడు నేను పాడటం వల్ల ఏమవుతుందంటే నా ప్రెషర్ అనేది ఈ పొట్ట నుండి, వాయిస్ అనేది పొట్టలో నుండి వస్తుంది, అదంతా కామన్. బట్ ప్రెషర్, స్ట్రెస్ తీసేసుకుంటున్నాను. అదే నేను నార్మల్గా ఫ్రీగా మౌత్ నీట్గా తెరిచి ఇప్పుడు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. చూసారా, అదే వాయిస్ కనుక నేను మౌత్ని క్లోజ్ చేసి చిన్నగా రాజా అని పాడితే
వాయిస్ సరిగ్గా బయటకు రాదు, అక్షరాలు స్పష్టంగా రావు, అండ్ మనం ఫ్రీగా కూడా పాడలేము. అందుకని పాట పాడుతున్నప్పుడు మైండ్ అనేది చాలా ముఖ్యం. నేను ఆ వీడియో కూడా చేశాను. ఎందుకంటే మనం పాడుతుంది దేవుని కోసం, ఎవరినో ఇతరుని మనం మెప్పించడానికి కాదు కదా పాడుతుంది, దేవుని స్తుతించడానికి. కాబట్టి ఫ్రీగా మనం పాడుతున్నప్పుడు భయం అనేది తీసేసుకోవాలి. మెయిన్ అది చాలా ఇంపార్టెంట్. సో అది తీసేసినప్పుడే మనం చాలా బాగా పాడగలం. సో ఈ టిప్స్ అన్నీ చెప్పడం వల్ల మీకు కూడా ఉపయోగపడుతుందని నేను చెప్పడం జరుగుతుంది. ఈ టిప్స్ అన్నీ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తాను. అద్దం ముందుకు వెళ్ళండి. అద్దం ముందుకు వెళ్ళి మీరు పాడుతున్నప్పుడు ఎంతవరకు నోరు తెరవగలరో ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే నేను చెప్పాను కదా అని చెప్పేసి అంత గట్టిగా నేను తెరవమని అనట్లేదు. అంటే చూసే వాళ్ళకి ఓవర్గా అనిపించకూడదు. నేను ఇప్పుడు చెప్పే టిప్స్ మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పేసి చూసే వాళ్ళకి ఆడ్గా ఉండేలాగా గట్టి గట్టిగా అని చెప్పేసి అలా తెరిచి ఉంటే చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది. అది లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాడుతున్నప్పుడు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య ఇలా పాడితే బాగానే ఉంటుంది. అంతేకాని రాజా నీ అంటే అది అంత బాగోదు. ఓకే, సమ్టైమ్స్ కొంతమందికి అది బాగుంటుంది. అంటే ఫుల్ వోకల్ వద్దులే, ఈ టాపిక్ చెప్తే కొద్దిగా మళ్ళీ బాగోదేమో, కొంతమంది పాడేవాళ్ళు కూడా ఉంటారు కదా. అలా అని చెప్పేసి మీరు పాడేటప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు ఓవర్గా అని చెప్పేసి తీస్తే చూసే వాళ్ళకి కూడా చాలా ఆడ్గా బాగోదు అనమాట. అది ఎంతవరకు లిమిట్ ఉంటుందో అంతవరకే. సో అది మీరు ఫాలో అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఊ ఇలాంటి అక్షరాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నోరు తెరిచి స్పష్టంగా పలకడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మీకు ఇష్టమైన స్లో సాంగ్ని చూస్ చేసుకోండి. బాగా మెలోడీ సాంగ్స్ ఉంటాయి కదా, అలాంటి సాంగ్స్ చూస్ చేసుకుని నోరు తెరిచి స్పష్టంగా ప్రతి పదము ప్రతి అక్షరం కూడా స్పష్టంగా వస్తుందో లేదో చూసుకొని మీరు మొత్తం ప్రాక్టీస్ చేయండి. స్లో సాంగ్స్ మెయిన్లీ. చివరిగా ఒక చిన్న టిప్ ఏంటంటే సిగ్గుపడొద్దు. ఎందుకంటే మనం పాడుతుంది దేవుని కోసం కాబట్టి నోరు క్లియర్గా తెరిచి పాడటం వల్ల మన వాయిస్ అనేది బయటికి మంచిగా వస్తుంది. కాబట్టి సిగ్గుపడొద్దు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. ఓకే, అదనమాట. ఇది చాలా చిన్న విషయం, అలాంటి విషయాలు ఎవరో చెప్పరు. సో మరి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రతి టాపిక్ మీద నేను వీడియోస్ చేయాలనేది నా ఆశ అనమాట. నాకు తెలిసిన నాలెడ్జ్ని మీ అందరికీ షేర్ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో కింద కమెంట్ చేయండి. సో నేను దాని మీద రీసెర్చ్ చేసి ఒకవేళ నాకు తెలియకపోతే తెలుసుకుని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మీరు మర్చిపోద్దు, ఇంటర్వ్యూస్ కూడా చూడండి. ఆ ఇంటర్వ్యూస్ చూడటం వల్ల మీ లైఫ్ కూడా అదే ఫేస్లో నుండి వెళ్తుంటే కనుక ఆ టెస్టిమోనీ అనేది మీకు చాలా ఆదరణ కలిగిస్తుంది. సో అందుకనే నేను టెస్టిమోనీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అప్కమింగ్లో మీకు చెప్తూ ఉంటాను. ఓకే, ఫైనల్గా ఇలాంటి క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి, టెస్టిమోనీస్ గురించి, వ్లాగ్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.